సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ మామ్స్ టిప్స్. శ్రీ మామ్స్ టిప్స్లో ఈరోజు వీడియో వచ్చేసి ఆఫ్టర్ డెలివరీ, నిన్నటి వీడియోలో కామెంట్ వచ్చింది. ఆఫ్టర్ డెలివరీ 20 డేస్ అయింది, డెలివరీ అయ్యి 20 డేస్ అయింది, మేము చికెన్ బిర్యానీ తినొచ్చా అని అడుగుతూ ఉన్నారనమాట. సో మ్యాక్సిమం స్పైసీ ఫుడ్ అండ్ నాన్ వెజ్ అనేది, నాన్ వెజ్లో చికెన్, మటన్, ఫిష్ ఇలాంటివి కొంచెం అవాయిడ్ చేస్తేనే బెటర్. మటన్ అయితే అది మంచి కర్రీ అయితే మాత్రం మీరు కొంచెం బోన్స్ లేకుండా ఒక 1 వీక్ నుంచి అలా తీసుకోవచ్చు, 3 మంత్స్ వరకు. కానీ 3 మంత్స్ దాకా మనము చికెన్ తినము అండ్ ఫిష్ కూడా అవాయిడ్ చేస్తూ ఉంటాము. సో ఖచ్చితంగా చాలామంది నేను 10 డేస్కి తిన్నాను, 20 డేస్కి తిన్నాను ఇలా చెప్తూ ఉన్నారనమాట. అది మంచిది కాదండి, వాతం చేస్తూ ఉంటుంది. చికెన్ వల్ల మీకు హెల్త్ బెనిఫిట్ అయితే కొంచెం ప్రోటీన్ అనేది లభిస్తూ ఉంటుంది, కానీ అరుగుదల అనేది తక్కువగా ఉంటుంది. కొంచెం అవాయిడ్ చేస్తే బెటర్. కొద్ది రోజుల వరకు, ఒక 2 మంత్స్ అయినా ఆగండి. 2 మంత్స్ తర్వాత మీరు తీసుకోవచ్చు. 3rd మంత్ ఎంటర్ అయినప్పుడు. అది కూడా చికెన్లో చాలా స్పైసెస్ వేస్తూ ఉంటారు. బిర్యానీ అంటున్నారు, బిర్యానీలో ఎక్కువ మసాలా ఇలాంటివి వేస్తారు. దానివల్ల మీకు కడుపులో మంట అనేది వస్తూ ఉంటుంది, కడుపు అంతా పచ్చిగా ఉంటుంది. సో కడుపులో మంట వచ్చి అండ్ బేబీకి మోషన్స్ అవ్వడం, వెంటనే రిజల్ట్ తెలుస్తుంది. బేబీకి మోషన్స్ అనేవి అవుతూ ఉంటాయి, వేడి చేస్తుంది. సో ఖచ్చితంగా ప్రెగ్నెన్సీలో ఒక 3 మంత్స్ వరకు మీరు ఎంత పథ్యం చేస్తే అంత మంచిది. సో అన్నీ తినొచ్చు అని చెప్తూ ఉంటారు. సో చికెన్, మటన్ అలాంటివన్నీ తినొచ్చు, కానీ కొంచెం స్పైసెస్ అనేవి తక్కువ చేసుకొని ఇంట్లో చేసుకొని తింటే బెటర్. చికెన్కి మాత్రం మీరు ఒక 2 మంత్స్ అయినా కొంచెం దూరంగా ఉంటే మంచిదన్నమాట. ఇప్పుడు తిన్నాము ఆల్రెడీ అని చెప్పే వాళ్ళు ఉన్నారు, తినాలనిపిస్తుందని చెప్పే వాళ్ళు ఉన్నారు. సో అలాంటి వాళ్ళు కొంచెం ఇంట్లో చేసుకొని స్పైసెస్ అనేవి తక్కువ చేసుకొని కొంచెం లైట్గా తీసుకోండి, ఎక్కువ తినకుండా. అండ్ బయట నుంచి తెచ్చే ఫుడ్ ఐటమ్ అనేది, బయట నుంచి వచ్చే బిర్యానీ ఇలాంటివి అయితే కొంచెం అవాయిడ్ చేస్తేనే మంచిదని నా ఫీలింగ్. సో ఖచ్చితంగా ఒక 5 నెలల వరకు పథ్యం చేస్తే చాలా మంచిది. మినిమం ఒక 3 మంత్స్ అయినా మీరు పథ్యం చేస్తే మీరే హెల్దీగా ఉంటారు. సో ఖచ్చితంగా ఇవన్నీ మీకు చెప్పేది ఏంటంటే, ఇవి పాతకాలం లాంటివి అని అనుకోవచ్చు, కానీ ఖచ్చితంగా జాగ్రత్తగా, ఎంత జాగ్రత్తగా ఉంటే మన బాడీని మనం అంత ఫిట్గా ఉంచుకోవచ్చు అండ్ అంత హెల్దీగా మార్చుకోవచ్చు. సో ఈ టైంలో మనం పథ్యం చేయకపోతే లైఫ్ లాంగ్ ఊబకాయంతో బాధపడాల్సి వస్తూ ఉంటుంది. లైఫ్ లాంగ్ మనం హెల్దీగా, ఫిట్గా, మంచిగా, సన్నగా కనపడాలంటే ఈ 3 మంత్సే మనం చేసే మిస్టేక్స్ అనే వాటి వల్లనే లావ్ అయిపోతూ ఉంటామన్నమాట. అండ్ ఇతర హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో ఇవి రాకుండా చూసుకోవాలంటే ఈ 3 మంత్స్ చాలా జాగ్రత్తగా ఉండాలి. సో అందులో ఫుడ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. దాని గురించే ఈరోజు నేను ఇప్పుడే కాదు, ఎప్పుడైనా సరే ఫుడ్ విషయంలో ఇలాంటి జాగ్రత్తలన్నీ చెప్తూ ఉంటాను. సో నచ్చితే ఖచ్చితంగా ట్రై చేయండి. సో చూసారు కదా ఈరోజు వీడియో, చికెన్ బిర్యానీ అనేది ఆఫ్టర్ డెలివరీ తినొచ్చా లేదా అనే దాని గురించి ఈరోజు వీడియో. సో రేపటి వీడియోలో ఇంకొక మంచి టాపిక్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ శ్రీ మామ్స్ టిప్స్. థ్యాంక్ యూ.